ఓం శ్రీమాత్రే నమః. అనంతమైన శక్తి, అపారమైన దయ, అమరులకే కాదు మనందరికీ తల్లి అమ్మ శ్రీమాత లలితా త్రిపుర సుందరి. దేవతల కోరికతో అవతరించిన అమ్మ అశేష భక్తుల మనసులలోనూ జీవితాల్లోనూ వెలుగునిచ్చింది. అలాంటి అమ్మవారికి అంకితమైనది ఈ లలితా సహస్రనామం. ఇంతవరకు వర్ణించిన వసిన్యాది వాగ్దేవతలు ఎంతో తత్వంతో చెప్పిన నామాలు ఇవి. ఈ శ్లోకంలోని నామాలను అర్థం వరకే కాకుండా అర్థాన్ని మరింత లోతుగా తెలుసుకుంటాము. అసలైన పరమార్థాన్ని, తత్వాన్ని అర్థం చేసుకుందాము. అంతకంటే ముందు ఒక లైక్ చేయండి. అలానే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో చెప్పండి. 13వ శ్లోకము. కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితా రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తా ఫలాన్వితా. ఈ శ్లోకంలో 2 నామాలు ఉన్నాయి. 31వ నామము కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత. 32వ నామము రత్నగ్రైవేయ చింతాకలోలా ముక్తా ఫలాన్విత. ఈ 2 నామాలు 16 అక్షరాలు గల నామాలు. వీటిని విడదీసి చదవకూడదు, కలిపి చదవాలి. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత. కనక బంగారముతో, అంగద భుజానికి, కేయూర వంకీలు లేదా భుజకీర్తులు, కమనీయ సుందరమైన లేదంటే మిక్కిలి అందమైనవిగా లేదంటే ఆకర్షణమైనవి, భుజాన్విత భుజములు కలిగినది. అమ్మ అంగద కేయూరము అనే బంగారు ఆభరణములతో మిక్కిలి అందమైన మెరుస్తున్న భుజములను కలిగినది. భుజానికి భారాన్ని మోయగల శక్తి ఉంటుంది. ఆ తల్లి భుజాలకు ఆ భుజాలు కార్యశక్తికి మూలము. అమ్మ చతుర్భుజ, చతుర్బాహు సమన్విత. ఆ 4 భుజాలు అంటే 4 వేదాలు, మొత్తం బ్రహ్మాండాన్నంతటినీ తన భుజాల మీదే మోస్తుంది. అటువంటి భుజాలపై ఉన్న ఆభరణాలు అంగదము, కేయూరము. అంగదము అనేది భుజాలపై వేసుకునే నగ. చేతి పైభాగం చుట్టూ వేసుకునే బంగారం లేదంటే మనులతో చేసిన నగ. పురాణాలలో దేవతలు, రాజులు, వీరులు ధరించేవారు. ఇది భౌతికంగా అంగద యొక్క రూపము అయితే, అమ్మ ధరించిన అంగదం ఏంటి? కనకాంగదం అంటే బంగారంతో అలంకరించబడి ఉంది అమ్మ అంగదం. అంతేనా? అది కేవలం అలంకారం మాత్రమే కాదు. శివుడు వీరభద్రుడు రూపంలో ధరించిన అంగదం ఆ వీరభద్రుడి యొక్క శక్తిని తెలియచేస్తుంది. పూర్వం రాజులు, వీరులు, దేవతలు వీరందరూ కూడా భుజాలపై ఆభరణాలను ధరించేవారు. వాటిని శక్తి, ధైర్యము మరియు రాజసంగా పరిగణించేవారు. వాల్మీకి రామాయణంలో వాలి కుమారుడిగా శ్రీరామునికి సహాయపడిన వానర యోధుడు అంగదుడు. అంగదుడు అనే పేరు ఎందుకు వచ్చింది? అతని శరీర నిర్మాణము ఎంతో శక్తివంతంగా ఉంటుంది. అతని భుజాలపై ధరిస్తున్న అంగదాలు మెరిసిపోతుండేవి. వీటితో పాటు అతనికి ఉన్న ధైర్యం, చాతుర్యము ఆ పేరుకు మరింత విలువను తెచ్చింది. అందుకే ఒక మనిషికి తన గుణగణాలను బట్టి పేరును నిర్ణయిస్తారు. అలా అంగదుడు అంటే ఎంతో శక్తివంతమైన, ధైర్యమైన వ్యక్తి అని అర్థం. విశ్వమాతగా ఉన్న అమ్మ తన శక్తిని, విశ్వాన్ని అంతటినీ తన భుజాలపై మోస్తున్నది అన్నట్లుగా ఆ అంగదాలు కనిపిస్తున్నాయి. అమ్మ అంగదాలను ధరించి మనందరికీ రక్షణను కలిగిస్తుంది. ఇక కేయూరము. ఈ కేయూరము అనేది భుజభాగము అంటే చేతికి వంకీలా పెట్టుకుంటాం కదా, ఆ ప్రదేశంలో ఉంటుంది. చేతి చుట్టూ ఉన్న ఆభరణము. ఇంకా అవి బంగారంతో తయారు చేసినవి అని చెప్పుకున్నాము. ఈ బంగారు ఆభరణాల వల్ల శరీరానికి బలము చేకూరుతుంది. వాటి కాంతి శరీరంలోకి ప్రవేశిస్తుంది అని మనం ముందు శ్లోకాలలో తెలుసుకున్నాము. ప్రతి ఆభరణము ఒక శక్తి స్వరూపమే. ఒక స్థానంలో మనం వేసుకునే ఆభరణ శక్తి స్వరూపము ఒక రక్షణను కలిగిస్తుంది. అందుకే ఆభరణాలు కేవలం అలంకరణ మాత్రమే కాదు, అవి మనకు రక్షణను కూడా కలిగిస్తాయి.
కిరీటము జ్ఞానశక్తిని, నాసాభరణము ప్రాణశక్తిని, తాటంకాలు శ్రవణశక్తిని, కర ఆభరణాలు కర్మశక్తిని తెలియచేస్తాయి. శివుడు, విష్ణుమూర్తి, స్కందుడు వీళ్ళందరి భుజాలకు ఈ మణిమయ అంగదాలు, కేయూరాలు ఉంటాయి. అవి శక్తివంతమైనవిగా, భక్తులను రక్షించేవిగా ఉంటాయి. అమ్మ భుజాలు అంటే సమస్త కార్యశక్తికి స్థానం. వాటిపై అలంకారాలు తత్వముల యొక్క ప్రకాశము. అవి వీరత్వం, ధర్మం, ఐశ్వర్యానికి సంకేతంగా ప్రతిబింబిస్తాయి. అమ్మ భుజాలని మనం అలా చూసినప్పుడు మనకి ఆకర్షణ, భయం లేని భక్తి కలుగుతుంది. తర్వాత నామము రత్నగ్రైవేయ చింతాకలోలముక్త ఫలాన్విత. రత్న అంటే రత్నములతో కూడిన గ్రైవేయ కంఠాభరణము లేదా మెడకు ఉన్న ఆభరణము. చింతాక పతకము. లోల అటూ ఇటూ కదులుతున్నది. ముక్త ముత్యముల ఫలాన్విత వరుసలతో లేదా పూసలతో కూడి ఉన్నది. అమ్మ యొక్క మెడలో ఉన్న మంగళసూత్రాన్ని, భుజాలకు ఉన్న అంగద కేయూరాలను తెలుసుకున్న మనకి అమ్మ మెడలో ఉన్న ముత్యాల హారం గురించి చెబుతున్నారు వసిన్యాది వాగ్దేవతలు. గ్రైవేయ అంటే మెడ దగ్గరగా, రత్నములతో కూడిన కంఠ ఆభరణము, దానికి ఉన్న పతకము, అది అటు ఇటూ కదులుతున్నది. ఆ పతకము ముత్యాల వరుసలతో కూడి ఉంది. చింతామణి అనేది మన కోరిన కోరికలను తీర్చేది. ఆ పతకము అమ్మ మెడలో ఉంది. అది అటు ఇటూ కదులుతుంది. అమ్మ యొక్క మెడలోని హారం మెరుపు చూసి మన హృదయము హాయిగా ఉంటుంది. ఎందుకు? మనకు ఉన్న అన్ని చింతలు అంటే బాధలన్నింటినీ మాయం చేస్తుంది. అవన్నీ ఆ మెరుపుల కాంతిలో కలిసిపోతాయి. దీన్ని ఇంకొంచెం అంటే అసలైన తత్వార్థాన్ని చెప్పిన వసిన్యాది వాగ్దేవతలు ఏం చెప్పారో తెలుసుకుందాము. ఈ నామము చాలా లోతైనది. మనలో ఉన్న భక్తి స్థాయిని తెలుపుతుంది. మనల్ని ఇంకొంచెం అధిక స్థాయిలోకి కూడా తీసుకువెళ్తుంది. ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ అర్థము కేవలం అమ్మ యొక్క బాహ్య అందాన్ని మాత్రమే తెలుపుతుంది. లలితా సహస్రనామాలు కానీ, భగవద్గీత కానీ ఇవన్నీ బాహ్య అర్థంతో పాటుగా లోతుగా తెలుసుకుంటే మనకు జీవితంలో ఉండే బాధలు, కష్టాలు మనల్ని అస్సలు బాధించవు. దేనికి బాధపడాలి, ఏది ఆనందమో తెలుస్తుంది. అప్పుడు బాధకి చోటేమిటి చెప్పండి? మరి ఈ నామంలో ఉన్న తత్వార్థాన్ని ఇప్పుడు తెలుసుకుందాము. అమ్మ ఉపాసనలో 3 దశలలో సాధకులు ఉంటారు. అది అధమ, మధ్యమ, ఉత్తమ. ఈ నామంలోనే చూసుకుంటే గ్రైవేయ చింతాక అనేది మధ్యమ స్థాయి, లోల అనేది అధమ స్థాయి, ముక్త అనేది ఉత్తమ స్థాయి. ఈ 3 స్థాయిలలో కూడా సాధకునికి భక్తి అయితే ఉంటుంది. కానీ ఆ భక్తిలో మార్పు అనేది ఉంటుంది. దాన్ని తెలిపేవే ఈ 3 స్థాయిలు. ముందుగా లోల అధమ స్థాయి గురించి తెలుసుకుందాము. లోల అంటే ఏమిటి? ఊగటం కదా, అటు ఇటు ఊగుతుంది. అమ్మ మెడలో ఉన్న పతకము కూడా ఎటు కదిలినా ఆ పతకం అనేది కదులుతుంది. అంటే ఆ పతకము అనేది చంచలమైనది. అలానే ఈ స్థాయిలో మెడలో ఉన్న పతకము ఎలా అయితే కదులుతూ ఉంటుందో చంచలమైనదిగా మనసు కూడా ఏకాగ్రతగా ఉండదు. పూజ చేస్తాం కానీ అమ్మ కంటే మన దృష్టి మిగతా విషయాల మీదకి వెళ్తుంది. ఈ స్థాయిలో ఒక భక్తుడిగా మనకు ఉన్న కోరికల కోసం మాత్రమే, కోరికలు, డబ్బు అలాంటివి, వాటి కోసం మాత్రమే పూజలు అనేవి చేస్తుంటాము. ఎంతో కొంత భక్తి ఉంటుంది కానీ అందులో ఒక అవసరం ఉంటుంది. ఈ స్థితిలో మనసు అంతా ఊగిసలాడుతూ ఉంటుంది. స్థిరంగా లేని మనస్సు. ఇది అధమ స్థాయి. తరువాత మధ్యమ స్థితి. ఈ మధ్యమ స్థితి అనేది ఈ నామంలో గ్రైవేయ చింతాక. గ్రైవేయ అంటే మెడ. ఆ మెడ భాగంలో ఉన్న చింతాకు పతకము. ఇక్కడ భక్తుడు విశేష పూజలు, శ్లోకాలు, శుద్ధమైన ప్రేమతో అమ్మను పూజిస్తాడు. అమ్మ అందాన్ని, అలంకారాన్ని భక్తితో చూసి మురిసిపోతుంటాడు. భక్తి స్థిరంగా ఉంటుంది కానీ ఇంకా తత్వజ్ఞానం ఉండదు.
అమ్మను బాహ్యంగా మాత్రమే దర్శిస్తాడు. చదివే శ్లోకాలలో ఉన్న అర్థాన్ని తెలుసుకోడు. ఆ చదివేవి అన్నీ కూడా ఒక కంఠం నుండి మాత్రమే. ఎక్కడైతే గ్రైవేయ అంటున్నామో అంటే మెడ భాగం నుండి మాత్రమే బయటికి వస్తాయి. వాటిని హృదయం నుండి పలకలేడు. కానీ అమ్మను భక్తితోనే పూజిస్తాడు. అమ్మను బాహ్యంగా మాత్రమే చూస్తాడు. ఈ స్థితిలో అతనికి కోరికలు కూడా ఉంటాయి. అవి కొంచెం ధర్మబద్ధమైనవిగా ఉంటాయి. ఇది మధ్యమ స్థాయి. తర్వాత ఈ నామంలో ఉన్న ముక్త అంటే ఉత్తమ స్థాయి. ముత్యం లాంటి మనస్సు. అది అమ్మతో నిండిపోతుంది. వేరే ఇతర ధ్యాస కోరికలు ఉండవు. అమ్మని అంతటా చూస్తాడు. ఎక్కడో వెతకడు. తన హృదయంలో చూసుకుంటాడు. ఆత్మచింతన చెందుతాడు. ఈ దశలో అతనికి అమ్మ గురించి ఇంకా తెలుసుకోవాలి అని అనిపిస్తుంది. తనలో తాను కానీ ఒక గురువు ద్వారా కానీ జీవన్ముక్తుడవుతాడు. ఇక్కడ ఎటువంటి కోరికలు ఉండవు. కేవలం భక్తి మాత్రమే ఉంటుంది. ఒకవేళ సాధకుడికి ఈ స్థాయిలో ఉన్న కోరికలు ఎలా ఉంటాయి అంటే అందరికీ మంచి జరిగేవిగా, ఇతరులకు ఉపయోగపడేవిగా ఉంటాయి. అటువంటి ముక్త అనే ముత్యాల హారాన్ని సీతమ్మ ఎవరికి ఇచ్చింది? ఇక ఎవరికి ఇస్తుంది చెప్పండి? అంత శ్రద్ధ, ఏకాగ్రత, భక్తిని కలిగి ఉన్న నిరంతరం రామనామం పలికే ఆ హనుమంతుల వారికే మరి. అంటే మనం హనుమంతుడి అంత భక్తిలో ఉండాలి. నిత్యం మనం ఏం పని చేసినా ధ్యాస మాత్రం అమ్మ మీదనే ఉండాలి. ఇక్కడ సాధకుడు ఉత్తమ స్థాయిలో ఉన్నా, మధ్యమ స్థాయిలో ఉన్నా, అధమ స్థాయిలో ఉన్నా సరే, ఏ స్థాయిలో ఉన్నా వారికి తగ్గ ఫలితాలను అమ్మ ఇస్తుంది. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? మనం ఎదగాలి. లోలా స్థాయిలో ఉంటే మధ్యమానికి, మధ్యమాలో ఉంటే ఉత్తమ స్థాయికి, అలా ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి ఎదగాలి. అదంతా కూడా మనకి మన ఆలోచన భక్తి స్థాయిని బట్టి నిర్ణయం అవుతుంది. దానిని మనం తెలుసుకోగలగాలి. ఈ శ్లోకం ద్వారా మనం ఏం తెలుసుకోవాలి అంటే అమ్మ మనం ఎలా ఉన్నామో, ఏ స్థాయిలో ఉన్నామో అలానే అంగీకరిస్తుంది. మనకి ఇవ్వాల్సిన ప్రతిఫలాలను ఇస్తుంది. కానీ మనం ఇచ్చిన వాటిని చూస్తూ అక్కడే ఆ స్థాయిలోనే ఆగిపోకుండా మనకు అమ్మ స్థిరంగా నిలిచి ఉండాలని, మనలో లోలతను విడిచిపెట్టాలని మనం కోరుకోవాలి. అప్పుడు అమ్మ ముత్యాల మాలతో మనకి శాశ్వత ఆనందాన్ని కలిగిస్తుంది. మనల్ని ఇంకా ఇంకా అమ్మ గురించి తెలుసుకోమంటుంది. ఆవిడ తపనంతా ఒకటే, మనకి ఎటువంటి బాధలు కర్మలు లేకుండా చేయటం. దానికోసం మనం నిరంతరం ఏ పనిలో అయినా ధ్యాస మాత్రం అమ్మ మీద నిలపగలగాలి. నేను నాది అనుకున్నంతసేపు అన్నీ బాధలలానే కనిపిస్తాయి. మనం ఎప్పుడైతే మన బాధలను మనవి కావు అని అంటే నా శరీరం నా బాధ అనుకున్నంతసేపు మనతోనే ఉంటాయి. నా అనే భావన అమ్మకి అర్పించిన క్షణం నుండి మన బాధలను అమ్మ తన భుజాలపై మోస్తుంది. అన్నిటికంటే మించి అమ్మ మీద ఒక నమ్మకం ఉండాలి. ఎలా అంటే మంచి ముత్యం ఎక్కడ ఉంటుంది? ఆలుచిప్ప లోపల ఉంటుంది. దానికి ఖచ్చితమైన నమ్మకం ఉంది. బయటికి వస్తాను అని, అమ్మ మెడలోకి వెళ్తాను అని. అంతే నమ్మకంతో ఉండాలి. శ్రీరామదాసు బందికానాలో ఉన్నప్పుడు ఆత్మచింతనతో పలికిన మాటలివి. సీతమ్మకు చేయిస్తేనే చింతాకు పతకంబు రామచంద్ర, ఆ పతకానికి పట్టె 10,000 వరహాలు రామచంద్ర. ఇక్కడ రామదాసు ఆ చింతాకు పతకము అనేది ఆలయం యొక్క నిర్మాణము. దానికైన ఖర్చుని ఎలా చెప్పాడు? ఆ పతకంలో ఉన్న 10,000 వరహాలు, ఆ పతకానికి పట్టె 10,000 వరహాలు రామచంద్ర. అంటే ఆలయ నిర్మాణానికి 10,000 వరహాలు అయ్యాయని చెప్పి తన బాధను అంటే తన చింత అది. ఆ చింతను ఎలా చెప్తున్నాడు? భగవంతుడి కోసమే ఆ చింత అనేది. ఆలయ నిర్మాణం అది ఒక ధర్మబద్ధమైన పని కాబట్టి ఆ పనికి ఆ దేవుడే బాధ్యత వహిస్తాడు. అలా మనం చేసే పనిలో తప్పు లేదు, భక్తి మాత్రమే ఉంది అనుకుంటే లోకం దృష్టిలో నిన్ను తప్పుబట్టినా నీ వెనుక నేను ఉన్నాను అనే సందేశాన్ని ఇచ్చే సంఘటనే ఇది.
అలా ఆ రోజు రాత్రి సుల్తాన్ కలలోకి రాముడు లక్ష్మణుడు మానవ రూపంలో వచ్చి 10,000 వరహాలు కూడా ఇచ్చారు. ఈ సంఘటన ఆ సుల్తానే స్వయంగా చెప్పాడు. రామదాసు జీవితంలో జరిగిన అద్భుతమైన సంఘటన ఇది. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి? మనం పడే చింత కూడా భగవంతుడి కోసమే ఉండాలి. అద్భుతమైన శ్లోకాన్ని తెలుసుకున్నాం కదా. శ్లోకానికి సంబంధించిన ప్రశ్న: అమ్మ తన భుజాలకి వేటిని ఆభరణాలుగా ధరించింది? కామెంట్స్లో చెప్పండి. తర్వాత శ్లోకానికి అర్థాన్ని తెలుసుకోవాలి. అది మీకు చేరాలి అంటే దానికోసం తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే నోటిఫికేషన్ ఉంటుంది, దాన్ని ఆన్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది. ఈ అనుభవాన్ని ఇంకొక నలుగురితో కూడా పంచుకోండి. ఓం శ్రీమాత్రే నమః.